ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి అయిన మా ప్రియ పరలోకపు రాజా, రక్షక, నీ వెరలేని ప్రేమ కొరకై ప్రభా ఉదయకాల సమయంలో నిన్ను వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా ఈ 6వ శుక్రవారమున లెంట్ కాలంలో మా జీవితాల్లో నీ యొక్క మరణ పునరుద్ధానములను జ్ఞాపకం చేసుకొని నీవిచ్చినటువంటి ధన్యతలో మేము నడిపించబడటానికి నీ యొక్క శరీర రక్త సంస్కారపు ఆరాధనలో నిలిచిన మమ్మలను జ్ఞాపకం చేసుకొని చేరవచ్చిన బిడ్డలందరిని బట్టి, రానైన బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ నీ నామానికే మహిమ తెచ్చుకోవాలి. ఈ సన్నిధి మాకు తోడుగా ఉంచి నీ కుటుంబంతో బలపరచుకొని యేసు పరిశుద్ధ నామం బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో లెంటులో ఆఖరి శుక్రవారము మరి దేవుని యొక్క ప్రశస్తమైన కృపలో మనం నిలిచి ఉండడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవుడికి స్తోత్రాలు చెల్లిస్తూ మీ అందరికీ ఉదయకాలపు శుభములు వందనములు తెలియపరుస్తున్నాం. ఉపవాసము మరి మనలను మనము చర్చించేటటువంటి ఒక అభ్యాసము అనేటటువంటి చిన్న మాటలు దేవుని యొక్క సన్నిధిలో ఉదయకాల సమయంలో మనము జ్ఞాపకము చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. నిజమైన శిష్యత్వపు విలువ ప్రభువుని వెంబడించడంలో మరి మనము ఆ శిష్యత్వపు విలువను మనం అందరం కలిగి ఉన్నాం. ఆనాడు శిష్యులే కాదు, ఈనాడు క్రైస్తవ సంఘము ప్రభువుని వెంబడిస్తూ ఉన్నది. ఎందుకు వెంబడిస్తుందని అంటే యేసు ప్రభు వారు చెప్పారు. ఆయన శిష్యులను ఉద్దేశించి జనసమూహాన్ని ఉద్దేశించి ఏమని జ్ఞాపకం చేశారనంటే, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని తన సిలువలెత్తుకొని నన్ను వెంబడించాను. వెంబడించడం అంటే లోకంలో రకరకాలైనటువంటి అభ్యాసాలు ఉంటాయి. మరి ఎవరు వెంబడించాలన్నా ఏదో ఒక స్వార్థపరమైనటువంటి ఆలోచన, నిన్ను వెంబడించడం వల్ల నాకు వచ్చే ప్రయోజనం ఏమిటి, నిన్ను వెంబడించడం వల్ల నాకు కలిగే ఉపయోగం ఏమిటి అనేటటువంటి కొన్ని ప్రశ్నలు మనకి ఉత్పన్నం అవటము గమనార్హం. ఉపాధ్యాయుడిని విద్యార్థి వెంబడిస్తున్నాడు అని అంటే విద్య కొరకు ఉపాధ్యాయుడిని విద్యార్థి వెంబడిస్తున్నాడు. మరి ఒక గురువును శిష్యుడు వెంబడించాలనంటే తనలో కూడా కొన్ని క్వాలిఫికేషన్స్ కావాలి. ఈ లోక రీతిగా ఉద్యోగమును పొందుకోవాలంటే ఆ ఉద్యోగానికి కావలసినటువంటి మరి అభ్యాసము లేక ప్రజ్ఞ తాను కలిగి ఉంటేనే కానీ ఆ ఉద్యోగమును తాను పొందటానికి అర్హుడు కానేరండి. అయితే ఆ అభ్యర్థి మరి ఇంటర్వ్యూ చేయబడినప్పుడు సెలెక్ట్ అయితే పర్లేదు, కానీ సెలెక్ట్ కాకపోతే తను చాలా నిరుత్సాహపడతాడు. తను ఒక ఉద్యోగం చేయాలని లోకరీతిగా ప్రయత్నం చేసినప్పుడు దానికి కావలసినటువంటి అనేకమైనటువంటి స్టేజెస్ని మనం చూస్తాం. ఇంటర్వ్యూ కాల్ లెటర్ రావాలి, ఇంటర్వ్యూకి సమయానికి అటెండ్ అవ్వాలి, అడిగినటువంటి ప్రశ్నలకు జవాబులు చెప్పాలి. ఆ ప్రశ్నలన్నిటిలో మరి అడిగినటువంటి ఆ యొక్క అధికారికి మరి సంతృప్తికరంగా ఆ అభ్యర్థి ఉన్నప్పుడే ఆ ఉద్యోగంలో తాను పొందటానికి అర్హుడు కాగలడు. ఇక్కడ యేసు ప్రభు వారు మరి ఈ యొక్క శిష్యులను ఉద్దేశించి ఈ యొక్క మరి ప్రత్యేకమైన రీతిగా యేసును వెంబడించడానికి, శిష్యులుగా కొనసాగటానికి ప్రభు కొన్ని షరతులు విధిస్తూ ఉన్నాడు. ఏమిటంటే తనను తాను ఉపేక్షించుకోవాలి. ఈ భాగాన్ని అనేక పర్యాయాలు మనము అధ్యయనం చేస్తూ ఉన్నాం. కానీ ఈ ఉదయకాల సమయంలో మరి మనకి ఇవ్వబడినటువంటి వాక్యానుసారంగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. తను తాను ఉపేక్షించుకోవాలి. రెండవదిగా తన సిలువను ఎత్తుకొని ప్రభువుని వెంబడించాలి. ఎవరికి వారే కొన్ని రకాలైనటువంటి భారాలు లేకపోలేదు. ఆ భారాలు రకరకాలుగా ఉన్నటువంటి విధానాలను మనం చూస్తున్నాం. కుటుంబం అనే భారం, భర్త అనేటటువంటి బాధ్యతతో కూడిన భారం, భార్య అనేటటువంటి భారం,
పిల్లలు అనేటటువంటి భారం. ఈ రకంగా మనము లోకంలో కుటుంబ వ్యవస్థలో రకరకాలైనటువంటి భారాలని కలిగి ఉన్నాం. ఈ భారాలన్నిటినీ అధిగమించాలనంటే ముందుగా మనలను మనము త్యజించుకొని తగ్గించుకొని ప్రభువుని వెంబడించగలిగినట్లయితే ప్రభువుకు మనము శిష్యులము కాగలము. అంటే ప్రభు కొరకు రెండవదిగా మనము ప్రాణం పెట్టడానికి సైతము ఇష్టపడేటటువంటి వారముగా ఉండాలి. అంటే ఇహలోక సంబంధమైన ఆశలు, ఇహలోక సంబంధమైనటువంటి సంపదలు, ఇహలోక సంబంధమైన కోరికలు, మరి వాటన్నిటినీ విడిచిపెట్టి ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞానుసారమైనటువంటి జీవిత విధానాన్ని మనము అనుసరించవలసినటువంటి వారమై ఉన్నాం. ఈ లోక ధర్మమును అనుసరించక ఉత్తమమును ఉన్నతమైనటువంటి ఆయన పరిస్థితులను గుర్తెరిగి ప్రభువును వెంబడించేటటువంటి వారముగా ఉండాలి. రోమా పత్రికలో మనం చదువుకుంటాం, ఈ లోక మర్యాదను అనుసరించాలి. ఈ లోక మర్యాదలనంటే మనకు కష్టమయ్యేటటువంటి విషయాల్లో మనం ప్రయత్నాలు చేయలేము. సుఖవంతమైన మార్గాన్ని మనం ఎంచుకుంటాం. సుఖవంతమైన మార్గంలో మనం నడవడానికి ఇష్టపడతాం. సుఖవంతమైనటువంటి పరిస్థితులు గుండా మనము నడవటానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఈ పరిస్థితులన్నిటిలో యేసు ప్రభు వారు ఇక్కడ చెప్పినటువంటి ఉద్దేశం ఏమైనదనంటే, నన్ను వెంబడించాలనంటే ప్రాణము సైతము లెక్క చేయకుండా నన్ను వెంబడించువాడే అనేటటువంటి మాటను కూడా ఇక్కడ ఉపయోగిస్తున్నాడు. అంటే ప్రభువును వెంబడించాలంటే సంపూర్తిగా ఆయనను హృదయంలో చేర్చుకోవాలి. ఆయనను వెంబడించగలిగేటటువంటి అర్హత మనం కలిగి ఉండాలి. మరి విధేయత కలిగి ఉండాలి. వీటన్నిటి ద్వారా మనము తగిన బహుమానాన్ని పొందగలిగేటటువంటి పరిస్థితిని ఈ లోకంలో మనము పొందగలం. కాబట్టి యేసు ప్రభు వారు చెప్పేటటువంటి మాటలను కూడా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నట్లయితే ప్రభువుని గూర్చి, ఆయన మాటలను గూర్చి సిగ్గుపడు వారి విషయమై ఆయన కూడా మరి మన ఎడల సిగ్గుపడేటటువంటి రీతిగా ఉంటాయి. మనం ఆయన ప్రేమించే వారంగా ఉంటే ఆయన మనల్ని ప్రేమిస్తాడు. మనం ఆయన ద్వేషించే వారంగా ఉంటే ఆయన కూడా మనలను ద్వేషిస్తాడు. కాబట్టి ప్రభువుకు విధేయత కలిగి ఉండాలనంటే మనం ఏ విధమైనటువంటి అర్హతను మనం కలిగి ఉండాలో మరి దేవుని యొక్క వాక్యములో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 20 నుంచి 28 వరకు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకుంటే అక్కడ కొన్ని మాటలు మనకి జ్ఞాపకం చేయబడతా ఉన్నాయి. ఏమిటంటే మరి యేసు ప్రభు వారి మాటలు విని దేవుని యొక్క చిత్తానికి విధేయులైనటువంటి వారికి దేవుని యొక్క రాజ్యము ఆత్మీయముగా రుచి చూడగలిగి ఉన్నారు అనేటటువంటి విషయాన్ని మత్తయి సువార్తలో మనం చూడగలుగుతున్నాం. కాబట్టి సిలువను ఎత్తుకోవటం అంటే స్వయం ఉపేక్ష. అపేక్ష అంటే సంపాదించుకోవటం, ఉపేక్ష అంటే విడిచిపెట్టడం. ప్రభువును వెంబడించాలనంటే మనం ఏం చేయాలి? మనకున్న వాటిని మనం విడిచిపెట్టాలి. మనకున్న వాటిని విడిచిపెట్టాలంటే మనలో ఉన్నటువంటి అవలక్షణాలన్నిటినీ విడిచిపెట్టాలి ప్రభువుకు. అప్పుడు మనము శిష్యులు కాగలం. ఎందుకనంటే 30 సంవత్సరాలు తల్లిదండ్రులకు పరిచర్య చేసి ఆయన బాప్తిసం తీసుకొని 40 దినాలు ఉపవాసం చేసి అపవాది చేత శోధింపబడి ఆ శోధనలో మరి ఆయన విజయాన్ని పొంది ఆత్మతో నింపబడి ఆయన లోకంలోనికి వచ్చి మరి మారు మనసుల గురించి ప్రకటన చేసి ప్రభు రాజ్యం సమీపించినది, మీరందరూ మారు మనసు పొందండి అని బాప్తిస్మిచ్చి యోహాను ముందుగా ప్రకటించాడు యోర్దాను నది తీరాన. తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారు కూడా 3.5 సంవత్సరాలు సువార్త పరిచర్యలో వాడబడిన తర్వాత మనందరి కొరకు మరి ఆయన శిలువలో తన రక్తాన్ని చిందించి ప్రాణత్యాగం చేసి మనకు రక్షణ కార్యాన్ని తీసుకుని వచ్చారు. కాబట్టి ప్రభువును వెంబడించడానికి మనలో ఏ విధమైనటువంటి మరి గుణగణాలను మనం కలిగి ఉన్నామో ఈ ఉదయకాల సమయంలో మరి జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభువును వెంబడించాలంటే మనలో ఉన్నటువంటి అవలక్షణాలు అన్నిటినీ తీసివేసుకోవాలి. మనలో ఉన్నటువంటి మరి దుర్గుణాలన్నింటినీ తీసివేసుకొని ప్రభువును వెంబడించగలిగేటటువంటి ధన్యత మనం కలిగి ఉండాలి. అంతేకాకుండా ఆయన రాక పర్యంతము మనము
నమ్మకమైనటువంటి ప్రియబిడ్డలుగా ఉండగలందులకు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి తోడేండి నడిపించి బలపరిచి కాచి కాపాడునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుతున్న మా పరలోకపు తండ్రి,